మహాత్మా గాంధీ గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడు దేశం అభివృద్ధి చెందుతుంది అనేది ముఖ్యమైన నినాదం. దాని గురించి తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్తులో ఏ విధంగా గ్రామాల అభివృద్ధి కోరుకుంటుంది అనేది తప్పకుండా కేంద్రం నుంచి వచ్చే నిధులకు మా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కలిపి గ్రామంలోని ప్రతి గ్రామ పంచాయతీని కూడా రోడ్లు, డ్రైన్లు, లైటింగు, వాటర్ ఫెసిలిటీ ఇవే వాళ్ళకి కావాల్సినవి. వాటన్నిటిని కూడా అభివృద్ధి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉంది. తప్పకుండా మరి మా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో గ్రామీణ అభివృద్ధి కోసం ఒక ప్రత్యేక దృష్టి సారిస్తుంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు కానీ, మహిళలకు కానీ, వృద్ధులకు కానీ ఈరోజు మన రేషన్ కార్డు కూడా రేపటి నుంచి స్టార్ట్ చేయబోతా ఉన్నాం. రైతు రుణమాఫీ చేశాము. ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా మాకు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 3500 శాంక్షన్ అయినాయి. ఆ విధంగా విడతల వారీగా వాళ్ళకి ఇండ్లు కూడా ఇచ్చుకుంటూ శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా గ్రామీణ ప్రాంత ప్రజలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకుపోవాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు పనిచేస్తాం. ఒక మహిళా మంత్రిగా గాంధీ గారు ఇంకో నినాదం కూడా ఉంది, ఒంటరి మహిళ అర్ధరాత్రి తిరిగినప్పుడే మహిళకు ఒక స్వతంత్రం వచ్చినట్టు. దానిపై ఇప్పటికే ఎన్నో కాంట్రవర్సీ మీ మీద జరిగినాయి. దానిపై మీరేమంటారు? అది చాలా వాస్తవం అండి. ఆ రోజు గాంధీ గారు మనకి ఇప్పుడు స్వతంత్రం వచ్చినట్టు కాదు, అర్ధరాత్రి మహిళ ఒంటరిగా రోడ్డు మీద ఒక్కతి వెళ్ళగలిగినప్పుడే ఆ స్వతంత్రం. ఈరోజు అర్ధరాత్రి కాదండి, డే టైంలో కూడా ఇంత చిన్న పిల్లలు కూడా బయటికి వెళ్తే మళ్ళీ ఇంట్లోకి వచ్చేటువంటి నమ్మకం లేదు. అంటే మొత్తం ఎట్లా అయిపోయిందంటే ఎవరు కనపడితే వాళ్ళని పిల్లలను ఎట్టుకెళ్ళిపోవడం, రేపులు చేయడము, మర్డర్లు చేయడము. ఈరోజు డాక్టర్ స్థాయి అమ్మాయిని కోల్కతాలో చేశారు. అదే విధంగా ఒక రాక్షసానందం పొందుతూ దీని అంతటికీ కూడా సోషల్ మీడియానే నేను వేదిక అని అనుకుంటున్నాను. అందులో వచ్చేటువంటి వీడియోలు చూడడం వల్ల యువత చెడిపోతూ ఉన్నారు. నేను తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు నేను ఒకటే చెప్తాను, యువతను చెడుదారి పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. నీ కొడుకు నీకెంత ప్రేమో ఎదుటి వాళ్ళ బిడ్డలు కూడా వాళ్ళకి అంతే ప్రేమ. నీ కొడుకును తప్పు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని తెలియజేస్తూ ఈరోజు మా మీద అయితే చేసేటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో అదంతా కూడా ఒక రాక్షస ఆనందం, ఒక ఫ్రస్ట్రేషన్ తోటి, ఒక పర్వర్షన్ తోటి చేస్తున్నటువంటి క్రీడగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే గద్వాల విజయలక్ష్మి ఒక బీసీ, సీతక్క ఒక బీసీ ఎస్టీ మహిళ, ఈరోజు ఒక బీసీ మహిళ, నేను మంత్రిని. నేను అసలు దానికి అర్థం పర్థం లేకుండా, సమయం సందర్భం లేకుండా ఒక పేపర్, ఒక ఫోటో వేసేసి మీరు దాని మీద కమెంట్స్ వేసి దాని కింద అందరూ కూడా మీ టీఆర్ఎస్ వాళ్ళు కమెంట్స్ పెట్టుకుంటూ పోయి భారత రాష్ట్ర సమితి అకౌంట్ నుంచి ఈరోజు అది చేస్తున్నారు అని అంటే మీరు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు? కనీసం కొంచెమన్నా మర్యాద ఉండే హరీష్ రావు గారు ఒక ట్వీట్ చేశారు, కానీ కేటీఆర్ కనీసం దాని మీద స్పందించకపోవడం బాధాకరం. ఎందుకంటే ఇది జరిపించేదంతా కూడా కేటీఆరే. ఈరోజు నీ చెల్లె మీద కామెంట్ చేస్తే ఊరుకుంటావా? నీ పిల్లం మీద కామెంట్ చేస్తే ఊరుకుంటావా? నీ బిడ్డ మీద కామెంట్ చేస్తే ఊరుకుంటావా? అదే ఫోటోలో నీ భార్యనో, నీ బిడ్డనో, నీ చెల్లెనో పెడితే నువ్వు ఊరుకుంటావు? ఒక్కసారి ఆలోచించు కేటీఆర్. ఇప్పటికైనా నేను చెప్తా ఉన్నాను, నువ్వు బేషరతుగా ట్విట్టర్ ద్వారా చెప్తావో ఏ ద్వారా చెప్తావో, అది మా పేర్లు వాడుకొని వేరే వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళందరినీ కూడా మరి అరెస్ట్ చేయండి అని చెప్తావా? మా వాళ్ళు కాదు, మేము పెట్టించలేదు అని దానికి ప్రూఫ్స్ చూపించి నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక ముందు ఇటువంటి పోస్టులు కూడా పెట్టకుండా చూడాల్సిన బాధ్యత కూడా నీ మీద ఉంది. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అని చెప్పి కూడా మేము వార్నింగ్ ఇస్తాను. ఇప్పుడు కూడా మేము ఊరుకోం. అందులో పెట్టిన వాళ్ళందరినీ కూడా మేము ఏ విధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలో చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, సైబర్ క్రైమ్ నుంచి కానీ పోలీసుల నుంచి కానీ ఇక ముందు పెడితే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను. నువ్వు కానీ క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ సొసైటీలో ఉన్న మహిళలు ఎవరు కూడా క్షమించరు. బయటికి రాకుండా నేను ఎక్కడ పడితే అక్కడ అడ్డుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి తప్పకుండా నువ్వు ఒక తల్లికి పుట్టిన వాడివైతే, ఒక భార్యను చేసుకున్న వాడివైతే, ఒక బిడ్డకు తండ్రివైతే, ఒక చెల్లికి అన్నవైతే తప్పనిసరిగా నువ్వు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది.